హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఈరోజు మన ఛానల్లో నోమాచ్ ఎగ్జిబిషన్ వీడియో ప్రీవియస్గా ఒక వీడియో పోస్ట్ చేశాను, అది మిస్ అయితే చూడండి. చాలా డీటెయిల్స్ దాంట్లో ఇచ్చాను. అండ్ ఈ వీడియోలో కూడా కొన్ని డీటెయిల్స్ ఇస్తాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు ఎంట్రీ టికెట్ మాత్రం 40 రూపీస్ అండి. ఇట్స్ బెటర్ టు టేక్ క్యాష్ తీసుకుని వెళ్తే మీరు అక్కడ పేమెంట్కి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని చోట్ల సిగ్నల్స్ ఉండవు, కొన్ని చోట్ల ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్స్ ఉండవు. సో ఏటీఎమ్స్ కూడా ఉన్నా కూడా 1-2 అక్కడ మీకు మనీ ఉండకపోవచ్చు, లేకపోతే చాలా పెద్ద పెద్ద క్యూ కూడా ఉండొచ్చు. సో అందుకనే చెప్తున్నాను. అండ్ ఇంకా ఇవైతే డ్రెస్ మెటీరియల్స్ అనమాట. పార్టీ వేర్ స్టైలు చాలా బాగున్నాయి. కలెక్షన్ బాగుంటుంది, కానీ ఇక్కడ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తారు. 4000, 5000, 8000, 9000 కూడా ఉన్నాయి అనమాట కొన్ని అయితే లోపల. సో నేనైతే ఇక్కడ బయట హ్యాంగర్కి ఉన్నాయి మాత్రమే వీడియో తీశాను. అండ్ ఇవి కొంచెం డిజైనర్ టైప్ లాగా ఉన్నాయి అనమాట. అంటే పార్టీ వేర్ స్టైల్ లాగా, నార్మల్గా వేసుకునేవి కాకుండా. అండ్ ఇవి వచ్చేప్పటికి నార్మల్గా మనకి ఎవ్రీ ఇయర్ ఉండే 999 డ్రెస్ మెటీరియల్స్ అనమాట. సో మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజైన్స్ దొరుకుతాయి. ప్రతి డిజైన్లో చాలా కలర్స్ కూడా ఉంటాయి. ఇవి అయితే మాత్రం మనకి మీరు ఏ గేట్ నుంచి ఎంటర్ అయినా సరే ఇలాంటి స్టాల్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఎంటైర్ ఎగ్జిబిషన్లో మీరు ఒక చోట దొరక్కపోయినా వేరే స్టాల్లో కూడా మీకు ఇలాంటివి కలర్స్ కూడా దొరకవచ్చు. సో ఎవ్రీ ఇయర్ అయితే మాత్రం ఇది ఎప్పుడు ఉండేదే ఈ 999 డ్రెస్ మెటీరియల్ సూట్ సెట్స్ అయితే. సో కలెక్షన్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ చందేరి ఉంటాయి, సిల్క్ ఉంటాయి, జార్జెట్ ఉంటాయి, సూపర్ నెట్ ఉంటాయి. చాలా డిఫరెంట్ పార్టీ వేర్ స్టైల్ ఉంటాయి అండ్ రెగ్యులర్ వేర్ స్టైల్లో కూడా దొరుకుతాయి అనమాట మనకి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ వీడియో తీసి పోస్ట్ చేశాను. సో దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇక్కడ కలెక్షన్ నేను మొత్తం కవర్ చేయడానికి ట్రై చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో బోర్డు కనిపిస్తుంది కదా, 999 రూపీస్ అనమాట. మనం ఏది పిక్ చేసుకున్నా 999 రూపీస్ ఎంటైర్ స్టోర్లో. విత్ దుప్పట్టా ఉంటుంది అనమాట. సో డ్రెస్ మెటీరియల్స్ విత్ దుప్పట్టానే వస్తాయి అనుకోండి. సో కొన్ని ఏంటంటే రిపీటెడ్గా ఉంటాయి అన్నమాట స్టాల్స్ అనేవి నుమాయిష్లో. ఒక చోట మిస్ అయిన ఇంకో చోట తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మాత్రం కార్పెట్ సెక్షన్ అండి. నేను 2 years నుంచి సర్చ్ చేస్తున్న కార్పెట్స్ తీసుకుందాం, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. లాస్ట్ ఇయర్ కూడా నుమాయిష్లో తీసుకుందామని ట్రై చేసా, బట్ చాలా కాస్ట్ చెప్పారు. ఈ సంవత్సరం అయితే ఏకంగా ఆస్తులు అడుగుతున్నారు అనమాట. ఒక్కొక్కరు 10,000, 15,000, 18,000 కూడా చెప్తున్నారు కార్పెట్స్. సో నేనైతే అట్లీస్ట్ బార్గెన్ చేయాలి కూడా అనిపించలేదు నాకు. అండ్ ఇంక ఇక్కడైతే మాత్రం చికెన్ కారీ కుర్తీస్ అయితే ఈ సంవత్సరం కొన్ని న్యూ కలెక్షన్ కనిపించినాయి నాకు. ఎందుకంటే ఎప్పుడు సేమ్ కలెక్షన్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవి ఎప్పటి నుంచో సేమ్ కలెక్షనే ఉంటాయి కదా. బట్ ఇప్పుడైతే కొంచెం కొత్తగా కొంచెం న్యూ కలెక్షన్ ఉంది. సో అవి రేట్ అడిగితే 4000, 5000 చెప్పారు ఓన్లీ 1 కుర్తీకి అనమాట. సో చాలా ఎక్కువ ఉందిలే అని చెప్పేసి నేను ఇంకా లైట్ తీసుకున్నాను. అసలు నేను బార్గెన్ కూడా చేయలేదన్నమాట ఈసారి నేను వెళ్ళాను, కానీ నుమాయిష్లో ఏం తీసుకోలేదు, జస్ట్ వీడియో తీసుకొని వచ్చేసాను. నాకు ఇంకొకసారి వెళ్ళాలని ఉంది. కుదిరితే వెళ్తే మాత్రం నేను ఏం తీసుకున్నాను అనేది ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ కొంచెం ముందుకు వస్తే ఇవి మొత్తం కాశ్మీరీ స్టాల్స్ అనమాట. కాశ్మీరీ స్టాల్స్లో కూడా ప్రైస్ టూ మచ్ ఉన్నాయి. ఇక్కడైతే మనకి షాల్స్ దొరుకుతాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి, కఫ్తాన్స్ ఉంటాయి, కొన్ని చాలా లిమిటెడ్గా స్టిచ్ చేసిన కుర్తీస్ దొరుకుతాయి అన్నమాట. సో చాలా తక్కువ స్టాల్స్లో అయితే ఉన్నాయి, ఓన్లీ స్టిచ్డ్వి. మోస్ట్లీ అన్ని షాల్స్, డ్రెస్ మెటీరియల్స్, కఫ్తాన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇవి కూడా చాలా కాస్ట్ చెప్పారు. సో నేను కాశ్మీరీ నేను ఎప్పుడు తీసుకోలేదు, సో అందుకని అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి కాశ్మీరీ స్టాల్స్లో పర్టికులర్గా షాల్స్ మాత్రం మంచి క్వాలిటీ దొరుకుతాయి. అవి మనకి మాల్స్లో కానీ లేకపోతే బ్రాండెడ్ స్టోర్స్లో కూడా దొరకవు. నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం మంచి క్వాలిటీవి బాగుంటాయి అన్నమాట, డిజైనర్గా కూడా ఉంటాయి. సో అవి కావాలనుకుంటే మాత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపించింది. సో ఇవి చూపిస్తున్నాయి మొత్తం డ్రెస్ మెటీరియల్స్ అనమాట. వర్క్ వస్తుంది. ఈ మెటీరియల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. అంటే మామూలుగా దొరికే జార్జెట్ ఇవి కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇంకా ఇవైతే నార్మల్ స్టాల్స్, ఇవి ఎక్కడైనా దొరుకుతూనే ఉంటాయి మనకి ఎంటైర్ నుమాయిష్లో. 550 అని, 500, 350 అంటే ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట ఇవన్నీ. సో మనం బార్గెన్ చేసే పని లేదు, కాకపోతే చూసి తీసేసుకోవటం అనమాట. సో ఈ షార్ట్ చికెన్ కర్రీ కుర్తీ చూసారా,
ఇది అయితే మాత్రం ఎంటైర్ నుమాయిష్లో ఎన్ని స్టాల్స్లో చూసాను నేనైతే. సో చాలా చోట్ల ఉన్నాయి అనమాట ఈ కలెక్షన్. చెప్తున్నాను కదా, రిపీటెడ్ కలెక్షన్ ఉంటుంది అనమాట స్టాల్స్లో. సో మనం ఒక చోట సైజు లేకపోయినా కలర్ లేకపోయినా బాధపడక్కర్లా, నెక్స్ట్ స్టాల్స్లో కన్ఫర్మ్గా దొరుకుతాయి మనకి. కొంచెం టైం స్పెండ్ చేసి వెతుక్కోవాలన్నమాట. సో ఇవైతే 300 రూపీసు, టాప్ బాటమ్ రెండు వస్తాయి. మనకి నుమాయిష్లో ఏంటంటే కొంచెం ఓపిక చేసుకొని వెతుక్కోవాలన్నమాట. మంచి క్వాలిటీ కూడా తప్పకుండా దొరుకుతాయి. కొన్ని స్టాల్స్లో లేకపోయినా ఇంకొంచెం వెతుకుతూ ఉంటే మంచి స్టాల్స్ కూడా దొరుకుతాయి, అక్కడ వెతుక్కొని తీసుకోవచ్చు. అండ్ ఇవైతే మాత్రం ఈ హ్యాంగ్ చేసి పెట్టిన వాటిలో కలెక్షన్ కొన్ని బాగున్నాయి. సో అందుకే చూపిస్తున్నాను. పింక్ కలరు, బ్లూ కలర్ ఇవి బాగున్నాయి అన్నమాట. వైట్ కలర్ ఇవి. కొన్ని ఏంటంటే ఆన్లైన్ స్టఫ్ కూడా మనకి ఇక్కడ నుమాయిష్లో దొరుకుతుంది. కొన్ని కలెక్షన్ అయితే ఆన్లైన్లో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ ఫ్రాక్స్ అనమాట, ఫ్లోర్ లెంత్ ఫ్రాక్స్. వెస్ట్రన్ ఉన్నాయి అండ్ మామూలు ఎథ్నిక్ వేర్లో కూడా ఉన్నాయి. మనకి నుమాయిష్లో ఉన్న ప్లస్ పాయింట్ అది. మనకి వెస్ట్రన్ వేర్ కావాలన్నా దొరుకుతాయి, ఎథ్నిక్ వేర్ కావాలన్నా దొరుకుతాయి, పార్టీ వేర్ కావాలన్నా దొరుకుతాయి, అండ్ డైలీ వేర్ ఆఫీస్ వేర్ కావాలన్నా కూడా దొరుకుతాయి అనమాట. సో అన్నీ ఒకటే చోట ఉంటాయి. ఓపిక్గా చూసుకొని తీసుకోవటమే. అండ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఎర్లీగా వెళ్తే, అండ్ కుదిరితే వీక్ డేస్లో వెళ్ళటం బెటర్ అని నా ఒపీనియన్. వీకెండ్స్ కన్నా కూడా వీకెండ్లో ఫుల్ రష్ ఉంటుంది అనమాట. మనకు చూసుకోవడానికి చూపించడానికి కూడా ఎవరు ఉండరు, అంత రష్ ఉంటుంది. వీక్ డేస్లో వెళ్తే కొంచెం ప్రశాంతంగా చూసుకొని తీసుకొని రావచ్చు అనేది నా ఒపీనియను. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను కాబట్టి నాకు అలా అనిపించింది. అండ్ ఇవి 150 రూపీస్. ఇవైతే మిక్స్డ్ అనమాట. ఇలాంటివి అయితే చాలా చోట్ల దొరుకుతాయి మనకి. ఇవన్నీ అంటే షార్ట్ టాప్స్, లాంగ్ టాప్స్ ఇట్లా అన్నీ మిక్స్ చేసి ఉంటాయి. సైజెస్ కూడా కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవండి. సో వెతుక్కొని తీసుకోవడమే. ఇట్లాంటి వాటిల్లో అయితే మాత్రం కొన్ని మంచి పీసెస్ కూడా దొరుకుతాయి, ఇలాంటి 100, 150 రూపీస్ వాటిల్లో కూడా. సో వెతుక్కొని తీసుకోవాలి. అండ్ ఈ స్టాల్స్ అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ పెడతానే ఉంటారు, ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటాను నేను. సో బాగుంటాయి ఇట్లాంటి స్టాల్స్. అంటే నుమాయిష్లో మనకి చాలా చోట్ల దొరుకుతాయి, కాకపోతే కొన్ని చోట్ల కలెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవి బాగున్నాయండి ఈ కలెక్షన్ అయితే. సో నేను అందుకే తీసాను పర్టికులర్గా. నేను వెళ్ళినప్పుడు పెద్ద రష్ లేదనమాట. సో తీస్తే ఏంటంటే మీరు చూడటానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని తీసాను. ఇవి అంటే క్వాలిటీ ఓకే, క్వాలిటీ అంటే ఫైన్ క్వాలిటీ అని చెప్పలేను, కానీ ప్రైస్కి తగ్గట్టే ఉన్నాయి క్వాలిటీస్ అవి మాత్రం. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ వేరు చాలా బాగుంది కలెక్షను. అంటే మనకి ఇప్పుడు ప్లాంట్స్ కింద ప్లేట్స్ పెడతాం కదా, ఇది 30 రూపీస్ అనమాట పెద్దది. ఆ పక్కది 25 రూపీస్. సో మనకి కిచెన్లో యూజ్ చేసుకునే కిచెన్ వేర్ కానీ, కుక్ వేర్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. ఇలా కప్స్, ఇలాంటి ప్లేట్స్, మెలమైన్ ప్లేట్స్, ఇట్లా మనకి చిన్న యాక్సెసరీస్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడైతే. సో కొంచెం పెద్దదే అనమాట ఇది. బాగుంది కలెక్షన్. అండ్ ఇక్కడ డిన్నర్ ప్లేట్స్ ఇవి కూడా ఉన్నాయి. ఇవైతే 60 రూపీస్, 65 రూపీస్ అట్లా ఉన్నాయి. సో ఈ ప్లేట్ అయితే 60 రూపీస్ ఉంది వైట్ కలర్ది. గ్రీన్ కలర్ వచ్చేప్పుడు 65 రూపీస్ ఉంది. ఇక్కడ అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్, బార్గెన్ చేయడానికి ఏం లేదు మనకి ఇక్కడ. మోస్ట్లీ నుమాయిష్లో అయితే మాత్రం అన్నీ ఫిక్స్డ్ ప్రైజెసే ఉంటాయి. కొన్ని ఇప్పుడు కార్పెట్స్ కానీ, లేకపోతే శారీస్ కానీ, అండ్ చికెన్ కర్రీ కలెక్షన్ కానీ ఇవి మాత్రం మనం బార్గెన్ చేసుకొని తీసుకోవచ్చు. ఇట్లాంటి చోట్ల మాత్రం కంప్లీట్గా ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కిచెన్ వేర్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మనకి స్టోరేజ్ కంటైనర్స్ కానీ, ఇట్లా లాండ్రీ బాక్సెస్ ఇట్లా అన్నీ ఉన్నాయి. కోర్స్ మనకి ఇవి బయట కూడా దొరుకుతాయి. అండ్ ఈ ట్రేస్ కూడా ఉన్నాయి. ట్రేస్ అయితే కలెక్షన్ ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ. ఇవి స్మాల్ సైజు, మీడియం సైజు, పెద్ద సైజు కూడా ఉన్నాయి. ఇదైతే 130 రూపీస్ ఉంది. సో కలెక్షన్ ఎక్కువగానే ఉంది ఇక్కడ మాత్రం పర్టికులర్గా. ఇదైతే 50 రూపీస్ అనమాట. చిన్నది ఒక 3-4 కప్స్ పట్టవచ్చు, లేదా 2 కప్స్ అట్లా పడతాయి. సో అది కూడా బాగానే ఉంది. ఇవన్నీ ఇంకా నార్మల్గా యాజ్ యూజువల్గా ఉండేవి. సో ఇది అండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఏమన్నా నుమాయిష్కి సంబంధించినవి ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా నేను ప్రీవియస్గా కూడా కొన్ని నుమాయిష్ వీడియోస్ పోస్ట్ చేశాను, అవి మిస్ అయితే చూడండి. చాలా డీటెయిల్స్ దాంట్లో ఆల్రెడీ ఇచ్చున్నాను. అండ్ ఇంకా లాస్ట్ డేట్ వచ్చేప్పటికి February 15th అండి. సో ఇంకెన్నో రోజులు లేదు. సో వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. లాస్ట్ డే వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు కొంచెం రష్కి చూసుకొనే వెళ్ళండి.
అండ్ నా ఒపీనియన్లో అయితే మెట్రో అనేది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఎందుకంటే పార్కింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది అక్కడ. సో అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. అండ్ ఎంత ప్లేయింగ్ జోను చాలా బాగుంది. అసలు నేను వీడియో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదేమో అనిపించింది. ఎంత బాగుందో రీల్గా చూస్తానికి. అసలు చాలా చాలా బాగుందనమాట. ఇలాంటి సాఫ్ట్ టాయ్స్ మొత్తం డెకరేట్ చేశారు. సూపర్ ఉందన్నమాట ఇది. సో వెళ్తే మీరు చూడొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఇంకా నా ఛానల్ నుమాయిష్ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.